రెండేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. ప్రతి గడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు సోమవారం పట్టణంలోని బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని, వాటిని ప్రజలకు వివరించేందుకు ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు తదితర పథకాల లబ్ధి ప్రజలకు అందుతున్న తీరును ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటున్నామని చెప్పారు. గత రెండేళ్లలో నరసరావుపేట నియోజకవర్గానికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 571 కోట్ల ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా 3,216 కోట్ల రుణాలు మంజూరయ్యాయని, అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నరసరావుపేట నియోజకవర్గానికి 680 కోట్ల రుణాలు అందించబడినట్లు తెలిపారు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ప్రభుత్వం మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి కుటుంబం చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చాం ప్రజలకి. హామీలన్నీ నెరవేర్చామని చెప్పడానికి ఇవాళ ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం. ప్రజలందరినీ అడుగుతున్నాం. మేము ఇవాళ అందరికి కూడా మరి పథకాలు అందినాయో లేదో అడుగుతూ ఉన్నాము. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అన్నా క్యాంటీన్లో భోజనం కానీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాము. అన్ని విధాలు ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 571 కోట్లు మన ఈ 2 ఏళ్లలో ఇవ్వడం జరిగింది ఒక నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో. అదేవిధంగా మొన్న 17వ తేదీన మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగింది. క్రెడిట్ అవుట్ రీచ్మెంట్ ప్రోగ్రాం ద్వారా దాదాపు 3,216 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 680 కోట్ల రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నరసరావుపేట అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పనిచేసే ప్రభుత్వాలు ఎక్కడ మనం చూడలేదు. మరి అటువంటి గొప్ప నాయకుడు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకులు అక్కడే బ్యాంకులో ఉంటే కుదరదు, ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి ప్రోగ్రాం పెట్టి అందరికి కూడా ఏది అవసరం, మరి ఎవరన్నా పాల వ్యాపారం చేసుకుంటా అంటే పశువులు ఇవ్వడానికి కానీ, గేదెల వ్యాపారం చేసుకుంటా అన్నా, జీవాల వ్యాపారం చేసుకుంటా అన్న వాళ్ళందరూ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ లోన్లు ఇచ్చాము. చిన్న లోన్లు చిరు వ్యాపారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి గవర్నమెంట్ ఉమ్మడి కుటుంబం ద్వారా జరిగే గవర్నమెంట్ ఎప్పుడు మేము చూడలేదు. ప్రజలు ఏ విధమైతే మరి దీవిచ్చారో ఆ విధంగా 164 సీట్లు వచ్చినాయో ఆ విధంగా మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాము. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఈ 45 రోజులు కూడా ప్రతి వార్డు, ప్రతి పల్లె వెళ్తాము, ప్రతి గడపకి వెళ్తాము. ఇటువంటి కార్యక్రమాల్లో పథకాలు ఏదైనా కొంతమందికి అందకపోతే, తల్లికి వందనం అందపోయినా, అన్నదాత సుఖీభవ అందపోయినా కానీ వాటిని మళ్ళీ రివైవ్ చేయడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎవరైనా లబ్ధి పొందని వాళ్ళు ఉంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకు కూడా ఈ లబ్ధిని చేకూర్చాలని చెప్పి మేము ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా హాజరయ్యారు. కాబట్టి మరొకసారి మీడియా సోదరులందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మనందరికీ మీ అందరూ కూడా మరొకసారి ఉమ్మడి కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి గడపకి వెళ్తున్నప్పుడు గడిచిన 2 ఏళ్ళ నుంచి కూడా 5 ఏళ్ళుగా మేము ప్రతి ఇంటికి వెళ్ళాము. ఇప్పుడు కూడా వెళ్తూ ఉన్నాము. ఇవాళ మేము వార్డులోకి రావడం కొత్త కాదు. మేము ప్రతిరోజు కూడా ప్రజలతో ఉంటున్నాం. కాబట్టి శానిటరీ డ్రైవ్ కానీ, మంచినీటి 2 పూటల సరఫరా ఇవ్వడం కానీ, పింఛన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది కూడా దగ్గరుండి చక్కగా చేస్తున్నారు. అందరి స్పందన కూడా బాగుంది. ఎక్కడన్నా వారికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని మరి ప్రభుత్వం ద్వారా పథకాలు వాళ్ళకి అందించడానికి మరి సచివాలయ సిబ్బంది కూడా రావడం జరిగింది. అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ప్రజలైతే ఉమ్మడి కూటమి మీద వాళ్ళకి నమ్మకం ఉంది. అందరి చూపులు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తాం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి అమరావతి రాజధాని నిర్మించాలన్నా, పోలవరాన్ని కట్టాలన్నా, మరి వాళ్ళ ఎల్లినో ప్రభావం వల్ల మరి గోదావరి నీళ్ళు వస్తే మరి పట్టిసీమ ద్వారా నీళ్లు కూడా కృష్ణా డెల్టాకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే వ్యక్తి ఎవరున్నారో ఒకసారి ఆలోచన చేయండి.
అదేవిధంగా రేపు 1వ తేదీన మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ఆయన అండగా ఉన్నారని చెప్పి అందరూ కూడా ధైర్యంగా ఉంది. మన ఇంట్లో ఒక పెద్దన్న ఉన్నారు, మనకు అండగా ఉంటారని చెప్పి ధైర్యం ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఇవాళ ఉమ్మడి కూటమి తరపున ప్రజలందరూ కూడా మరి దీవిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకెళ్ళమని చెప్పి కోరుతూ ఉన్నారు.